నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. అమ్మా నేను నీకు నా ఇంప్రూవ్ క్వశ్చన్స్ అడగడం తప్ప ఆన్సర్ చేయడం రాదు. ఈ ఒకసారి ట్రై చేయి, ప్లేస్ మారుద్దామని. ఓకే ఆర్జీవి గారితో ఒక ఇంటర్వ్యూ చేసావు, అవును అది చాలా వైరల్ అయింది యాక్చువల్లీ. అప్పుడు సన్నగా చాలా అవును మెయింటైన్ అంటే చేసి ఇప్పుడు డ్రమ్లో ఉన్నాను. కొంచెం మెరుగావు కానీ అది సెకండరీ. సో మీరు మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ క్రష్ ఎవరు? మీరు ఏం చేస్తారు ఆ హీరోయిన్ కనిపిస్తే? సరే నువ్వే నా ఆల్ టైం క్రష్ అనుకో. అవ్వా ఎందుకంటే ఎక్కడో దూరం, ఇప్పుడు వీళ్ళు బాంబేకి వెళ్ళిపోతారు రేపు, నువ్వైతే మణికొండలో ఉంటావు ఓ అంతే కదా. యు మీన్ సీరియస్ క్రష్? అదే అనుకో, సీరియస్ అనుకో. నేనేం మాట్లాడలేకపోతున్నాను, నేను డైవర్ట్ అయిపోతున్నాను. ఓకే రా, నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. మనకి సినిమా అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వీకెండ్ వచ్చిందా, పండగలు వచ్చాయా, సందర్భం ఏదైనా సరే సినిమా అంటే మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. సో ఈ డిసెంబర్ 12న మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న మూవీ 1/4. సో ఈ మూవీ ఏంటి, టైటిల్ ఏంటి, కాస్ట్ అండ్ క్రూ ఏంటి, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో వీ హ్యావ్ వెంకీ గారు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ హియర్. సో లెట్స్ టాక్ టు దెమ్. హలో గైస్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం అమ్మాయిలతో మాట్లాడే ముందు 1/4 12న రిలీజ్ అవుతుంది అని ఇంటర్వ్యూ కోసం నేను రాబోతున్నప్పుడు ఇంతమంది అమ్మాయిలు అసలు ఈయన ఎలా హ్యాండిల్ చేశాడని అనిపించింది. హీనాకి, అపర్ణ మల్లిక్కి, అపర్ణ శెట్టికి హార్టీ కంగ్రాచులేషన్స్. డిసెంబర్ 12న 1/4 రిలీజ్ అవుతుంది. బట్ బిఫోర్ వి స్టార్ట్ ద చిట్ చాట్ ఇంటర్వ్యూ, నాకు ఒక సాంగ్ పాడాలనిపించింది ఈ అంబియన్స్ కి, మీ ఇంటర్వ్యూకి. మీకోసం ఈ సాంగ్. అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే పెద్దల అందాలు. సో మనం ఇంటర్వ్యూ కాదు, చిట్ చాట్ అనేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్, ఫస్ట్ అమ్మాయిల క్వశ్చన్. తెలుగు వచ్చా? కొంచెం కొంచెం అర్థమైంది. నాకు హిందీ తోడా, ఇంగ్లీష్ తోడా, తెలుగు తోడా మేనేజ్ చేసేద్దాం. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, ఒక్క సినిమాకి ఒక హీరోయిన్ ని హ్యాండిల్ చేయడమే బయట టాక్ కష్టము అని చెప్పేసి, ఇంతమంది హీరోయిన్స్ ని మీరు హ్యాండిల్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అలవాటు పనే కదా, కొత్తగా ఏంటండి అలవాటు? హీరోయిన్స్ మనం హ్యాండిల్ చేయాలి, హీరోయిన్ హ్యాండిల్ చేసేది కదా మనం. సో వెంకీ గారు, నేను టీజర్ ట్రైలర్ చూశాను. ఒక మంచి కాజ్ కోసం అన్నట్టుంది, లేకపోతే ఎవరినైనా అమ్మాయిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు అన్నట్టుంది మీ యాటిట్యూడ్. టీజర్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, అండ్ ముఖ్యంగా ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ కనపడ్డాయి, క్రైమ్ కనపడింది. సో రెస్పాన్స్ చాలా బాగా వచ్చాయి. సో అందులో బేసిక్లీ మీరు చెప్పినట్లు ఇందులో అమ్మాయి కోసం అనేది ఉంటుంది బేసిక్లీ సినిమాలో. సో నాట్ ఓన్లీ వీళ్ళు, ఇంకా మనకి 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. లైక్ టెంపర్ వంశీ, ఆర్ఎక్స్ అండ్ కరణ్, ఇంకా బెంగళూరు నుంచి ఒక ఆర్టిస్ట్ రాజు అనేసి, ఇంకో ఆర్టిస్ట్ వర్మ అని. సో వాళ్ళ నలుగురు చేసే క్రైమ్, దాని నుంచి నేను అమ్మాయిని ఎలా కాపాడనైతే సినిమా. సో మనం ఈ చిట్ చాట్ ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు మీరు ఒకసారి డైలాగ్ కొడతారు కదా ట్రైలర్ లో, ఒకసారి మా కోసం చెప్పరా డైలాగ్ ఒకటి? అమాయకులతో ఆడవాళ్ళతో ఆడుకునే నా కొడుకులు ఎవడైతే నాకేంటి, ముక్కల ముక్కల కింద నరికి పోగులెట్టేస్తా. వా క్యా బాత్ హై. డిసెంబర్ 12th కూడా బ్లాక్ బస్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. సో ఈ మూవీలో టెంపర్ వంశీ గారు ఏంటండి అంత భయంకరంగా, అంత భయం వేస్తుంది ఆయన చూస్తుంటే. ఈ కథ నేను విన్నప్పుడు, ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది టెంపర్ వంశీ. ఈ క్యారెక్టర్ టెంపర్ వంశీ చేస్తేనే వర్కౌట్ అవుతుంది ఫిక్స్ అయ్యా. కానీ కొన్ని ఆప్షన్స్ అనుకునే డైరెక్ట్ నేనైతే మెంటలీ ఫిక్స్ అయిపోయా, ఎవరు వచ్చినా కూడా ఈ క్యారెక్టర్ వంశీకి అనేసి. ఆఫీస్ ఓపెన్ చేసి సెకండ్ డే పిలిపించాం, ఇమ్మీడియట్ గా లాక్ చేసాం వంశీ. కథ ఏంటంటే వంశీ కూడా 100% బాగుంటుండాలి. అండ్ ఈ కథ నువ్వు చేసావంటే నెక్స్ట్ నీకు లైఫ్ చేంజ్, వెరీ గుడ్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీ అని చెప్పండి నాకు వంశీ. నైస్. అండ్ నాకు ఇంకొకటి అనిపించింది, ట్రైలర్ లో చూస్తుంటే వీళ్ళందరూ చీరలు కట్టుకొని సాంప్రదాయంగా ఉన్నారు, ఇక్కడికి వచ్చాక సాంప్రదాయని శుద్ధపూసిని ఏంటండి వేరియేషన్? ఆ పోస్టర్ లో ఉన్న అమ్మాయిలు వీలేనా? ఆ ట్రైలర్ లో చూసిన అమ్మాయిలు వీలేనా? వాళ్ళని అడగండి మీరు. సో ప్లీజ్ టెల్ మీ, ఇస్ దట్ యూ? अगर बात करें हिंदी में कर सकते हैं ना? तेलुगु बस कंचम ही हो जाएगा। बट आई लव यू ऑडियंस, आई नो कि आप लोग मुझे जितना प्यार करते हो उतना ही करोगे अगर मैं कैसे भी बोलूँ तो यहाँ पे जो है ये फिल्म बहुत हमारे दिल के करीब इसलिए क्योंकि आपने बहुत मेहनत से इस फिल्म को किया है। और इसमें मेरी और हीरो के ऑपोजिट मैं लीड एक्ट्रेस हूँ, हीरोइन। तो इसमें हीरो हीरोइन की जो लव स्टोरी है वो बहुत, हमेशा हमारा झगड़ा करके ही पूरा मूवी निकल गया है।
और గొడవలు కూడా అయినాయా? झगड़ा बोला तो कैसे ऑन स्क्रीन और ऑफ स्क्रीन ऑफ स्क्रीन नहीं, ऑन स्क्रीन On screen. हमारा झगड़ा करते ही निकल गया. అమ్మాయి steady So, అయిపోయాయి లేకపోతే. oh no no no. So don't misunderstand me. इरफान की बहुत क्यूट सी लव स्टोरी है. उसके अलावा अगर अदर परसेप्शंस की बात करें तो ये स्टोरी हर एक कैरेक्टर अपने आप में एक स्टोरी को कैरी करके चल रहा है ये Okay. फिल्म, बिकॉज इट्स अ क्राइम थ्रिलर मूवी. सो बहुत एक्साइटिंग है, मार धाड़ एक्शन से भरपूर और बहुत मजा आने वाला है. అరే ఒక్క డౌట్ రా, ఈ ఫ్రేమ్ లో నేను చూస్తుంటే వెనక ఒకరు కనిపిస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ పోస్టర్ పైన ఉంది నువ్వేనా? వెనక Yeah, that's you. బిహైండ్ That's me. దట్స్ యూ. ఇంత వేరియేషన్ సార్. అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అనిపిస్తుంది నాకు అసలు. या मुझे लग रहा है कि मुझे ना वो लहंगा पहन के आना चाहिए था, वो गलती हो गई, मजा आता अरे अभी चाहे तो पेन किया जाओ ना थोड़ा आपके फैंस ऐसे भी एंजॉय करेंगे ग्लैमरस डॉल तो चलेगा. పింక్ కలర్ హీరోయిన్స్ అన్నాక ఇంత గ్లామరస్ ఉండాలేమో 100% అంటే క్యారెక్టర్ ని బట్టి. యా, క్యారెక్టర్ బట్టి సినిమాని బట్టి సినిమాని బట్టి. మీరు చెప్పండి, తెలుగులో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? హౌ డస్ ఇట్ ఫీల్? So my first movie और बहुत मजा आया मुझे साउथ में काम करके और आगे मुझे बहुत सारे प्रोजेक्ट करना चाहूँगी. अगर मुझे चांस मिला तो बहुत अच्छे प्रोजेक्ट करना चाहूँगी. అండ్ వాసుకోడిగా మా సాంగ్ స్పెషల్ యా సాంగ్ యా 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 ఈమెనే కదా. యా షీరో ముందు ఆ కర్ల్స్ అవన్నీ నేచురల్ కర్ల్స్ ఏనా? ఇస్ దట్ యు? ఆ సాంగ్ చేసింది మీరేనా? ఏక్ నిరంజన్ సినిమా చూసారా? ఆ, మన కంగనా రనౌత్. కంగనా ఏంటి సైకో అన్నాడు ఇలా ఉన్నావు కర్రీ కర్రీ అతను చూస్తారా? ఏక్ నిరంజన్ గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ. సైకోలో కూడా ఉంటాడు కదా. సో ఆ సాంగ్ చేసింది నిజంగా మీరేనా? ఒకసారి మా కోసం జస్ట్ చిన్న మూమెంట్ అనేది చేసి చూపిస్తారా ప్లీజ్? ఎంత వేరియేషన్ ఉంది. Vasikodi mama na vasikodi gama tarara. I don't know the lyrics. So nice. అసలు ఇంత బేసికలీ ప్రొఫెషనల్ డాన్సర్. అవునా? ఓ సార్ చాలా టాలెంటెడ్ ఉన్నారు సార్ మీ సెట్స్ పైన ఆర్టిస్టులు అందరూ. సో వెరీ వెరీ కోఆర్డినేటెడ్. నైస్ నైస్. అండ్ వర్కింగ్ విత్ వెంకీ గారు మీకు ఎలా అనిపించింది? इनके साथ काम करके बहुत ही अच्छा लगा बिकॉज पूरी टीम बहुत ही अच्छे से उन्होंने मैनेज किया है सब कुछ. इवन शूट जहाँ पे हमारा शूट हुआ था, ये गाने का शूट हुआ था. सो बेसिकली वहाँ पे बहुत सारी चीज़ें गांव के लोग वो सारी चीज़ें तो बहुत अच्छे से सब मैनेज किया हो. सारे लोग अच्छे मेरे को एक गुस्सा है तुम्हारे ऊपर. ఎందుకు కోపం? ఆ రోజు నా ఈ లెగ్ పని చేయాలి నాకు ఫైట్ లో తగిలింది నాకు. ఓకే. సో ఇట్ సైడ్ నా స్ట్రెంత్ తీసుకొచ్చి స్ప్రే కొట్టడము డాన్స్ చేయడం, స్ప్రే కొట్టడం, అసలు స్టాండింగ్ పొజిషన్ కూడా లేదు నాకు. నేనేమో అంతంత మాత్రమే అసలు వేసుకుంటూ వెళ్ళిపోతాను అని ఆగదు అసలు. ఓకే. Is it उनका पैर हर्ट हो गया and he was spraying his leg? यादैना पकड़ के आता था या वो वाले शॉट में है. कंप्लीटली लेफ्ट लेग पूरा ये हो गया था. हाँ. ఇప్పుడు ఈ ముగ్గురుతో మీరు వర్క్ చేశారు కదా, వీళ్ళలో సైలెంట్ ఎవరు, ఇరిటేటింగ్ ఎవరు, నాటీ ఎవరు? సైలెంట్ అపర్ణ శెట్టి సైలెంట్. చాలా సైలెంటా? ఆ మాటల్లోనే Me also. మాట్లాడుతున్నారు. సో ये दोनों नाटी है दोनों. नहीं बात करते हैं. साइलेंट नाटी. अपर्णा तो कंप्लीटली डिफरेंट काइंड ऑफ नाटी. बबली नाटी है. ఇరిటేటింగ్ ఎవరు? इरिटेटिंग कोई नहीं है. मैं थोड़ी सी हूँ, नहीं वो सभी देखो लड़के लोगों का वो नाइजम है वो. मतलब हूँ, हमको मतलब हूँ. మూవీ డైరెక్టర్ మనం మాట్లాడాలి డెఫినెట్ గా. బాహుబలి పళని గారు. అవునండి. సో ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది అండ్ డైరెక్టర్ గారు స్క్రిప్ట్ మీ దగ్గరికి ఎలా తీసుకొచ్చారు? యాక్చువల్లీ కన్నడలో ఫస్ట్ సినిమా చేశాను నేను, కర్త అనేసి. బాహుబలి పళని అంటే ఏంటి? బాహుబలి పళని అంటే బాహుబలి అసోసియేట్ గా పనిచేశాను పళని గారు. ఓకే. సో మన మాక్సిమం ఆర్టిస్టులందరికీ ఆయన డైలాగ్ చెప్పించేవాళ్ళు అన్నమాట. ఆ సినిమా చేశాక ఏదో మన సత్యరాజు గారు ఒక రోజు చెప్పారంట, ఈ పేరు పెట్టుకో బాగుంటుంది నీకు, సో బాహుబలి పళని అని పెట్టుకో అని చెప్పేసి ఏదో బుక్ మీద రాసిస్తే అప్పటి నుంచి పళని గారు బాహుబలి పళని అనేసి. సో డైరెక్టర్ గారి ఫస్ట్ మూవీ అయింది. ఆయన ఆల్రెడీ ఏం చేయలేడు సినిమా తీశారు, హెబ్బా పటేల్ హెబ్బా గారు. పటేల్. ఓకే. ఆయన సెకండ్ మూవీ తెలుగులో. అండ్ మ్యూజిక్ సాంగ్స్ అసలు స్పెషల్ సాంగ్ అయితే అదిరిపోయింది, ఆ, వాస్కోడి గామ వరకు వెళ్ళిపోయింది. సో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాంగ్ చాలా బాగున్నాయి. 3 సాంగ్స్ ఉన్నాయి. అందులో క్యాక్ సాంగ్ వచ్చేసి అపర్ణ వేసుకోరమా మన వాస్కోడి గామ. మిగతా 2 సాంగ్స్ కథ రిలేటెడ్ ఉంటాయి యాక్చువల్లీ. అది హీనా సాంగ్స్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏమైందంటే గుస్సా వేసుకో సెంటర్ వాళ్ళకు.
కిస్కే గానా తా. ఎందుకు ఎందుకు ఒక సాంగ్ ఉండింది ఆ అమ్మాయిది యాక్చువల్లీ. తీసేసారా? సినిమా లెంత్ ఎక్కువైంది యాక్చువల్లీ. అందుకు సాంగ్ షూట్ చేసి తీసేసారా? షూట్ కి వెళ్ళాల్సింది. సో కథ కొంతమంది సినిమా చూసారు. సో ఓకే. సినిమా చూసిన వాళ్ళంతా ఏమన్నారంటే ఆల్రెడీ మీ కథ టైట్ ఉంది, సో ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ అందరూ ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు కదా, మధ్యలో సాంగ్ పెడితే ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో ఫ్లో ఆడియన్స్. తో పాటు ఉండదు. ఇప్పుడు మన ఆడియన్స్ తెలిసింది కదా, థియేటర్ లో సాంగ్ వస్తేనే బయట వెళ్ళిపోతారు, మళ్ళీ సాంగ్ అయిపోతే మళ్ళీ వచ్చి సీట్ లో కూర్చుంటారు. సో విల్ టాక్ అబౌట్ టాలీవుడ్. మీకు అసలు హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది? యాక్టింగ్ అంటే మీకు ఎంత ఇష్టం? నాకు హీరో అవ్వాలని 8th స్టాండర్డ్ నుంచి ఉందండి యాక్చువల్లీ. ఓకే. అప్పుడు ట్రై చేశా. అప్పుడు మ్యాగజైన్స్ 10th వచ్చాయి. కే 8th నుంచి మన సైడ్ ఆంధ్ర సైడ్ తెలిసింది, ప్రతి ఒక్కరికి సినిమాలు కనపడాలి. అవును. అప్పుడు ట్రై చేసా. తర్వాత కాలేజ్కి వెళ్ళాక మన మ్యాగజైన్స్ వచ్చేవి కదా, ఆ మ్యాగజైన్స్ లో యాడ్స్ వేసేవాళ్ళు. అవును. ఆర్టిస్టులు కావాలి, మాది మదనపల్లి. ఓకే. సో అక్కడ యాడ్స్ చూసి డిఫరెంట్ ఫోటో షూట్ చేయించేవాళ్ళు. ఓకేనా, క్యాబ్ పెట్టుకోవడము, రోజు పువ్వు ఇవ్వడము, స్పెక్స్ తెలిసింది కదా, సంత బ్యాచ్ అప్పుడు మనం అంతా. అవును. అలా పంపించా చాలా ఫోటోస్ హైదరాబాద్ నుంచి. రిప్లై అలా Okay. లాస్ట్ గంగోత్రి సినిమాకి రాఘవేంద్ర గారు యాడ్ వేశారు. ఫిక్స్ అయ్యే ఆ రోజు మా ఫ్రెండ్స్ అంతా, మామ దీనికి అప్పుడు యాడ్ ఎలా అంతా సీరియస్గా ఉండేటంటే మనం ఫిక్స్ అయిపోవాలి మెంటల్ గా. సో ఈసారి పంపిస్తే సెలెక్ట్ అయిపోతాను అని మీ ఫ్రెండ్స్ బ్యాచ్. అప్పుడు పంపించా. ఆ రిప్లై కోసం చాలా వెయిట్ చేస్తే లాస్ట్ చూసి అల్లు అర్జున్ పెట్టారు యాక్చువల్లీ. సో అలా అప్పటి నుంచి కూడా అది సినిమా మైండ్ లో ఉండేది. తర్వాత నాకు అర్థమైంది, ఓ ఇప్పుడు ఇది కష్టము, మనమే ప్రొడ్యూస్ చేయాలి, మనమే ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేశా. ఓకే. ఫస్ట్ సినిమా నేనే ప్రొడ్యూస్ చేశాను, అంటే నేను మా ఫ్రెండ్. సో ఈ సినిమా ప్రొడ్యూసరే. అలా ఎంట్రీ ఇచ్చా. సెకండ్ మూవీ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి తెలుగుకి వచ్చేసాను. నెక్స్ట్ 2 మూవీస్ కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. ఓ నైస్. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు హీరోస్ లో? వావ్. పిఎస్కే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మామూలు ఫ్యాన్ కదండి, డై హార్ట్ ఫ్యాన్. ఇంకా కొన్నిసార్లు ఆ పేరు అంటే నాకు కొన్ని సీన్స్ ఆయన గురించి ఊహించుకున్నానంటే అలా కళలో నీళ్ళు వస్తున్నాయి. ఎలాంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయన స్పీచ్లు కానీ, ఆయన నైజం, హ్యూమిలిటీ అవన్నీ తలుచుకున్నట్టే అలా నాకు ఎమోషనల్ అయిపోతున్నాయి యాక్చువల్లీ. ఓజీ ఓజీ ఓజీ. నేను బేసిక్ గా నేను కనెక్ట్ ఎవ్వరికి అవ్వను యాక్చువల్లీ. అంటే రాక్ హార్ట్ అంటారు కదా, స్టోన్ హార్ట్ అంటారు కదా, అలా కొన్ని అలాంటి క్యారెక్టర్ నాది యాక్చువల్లీ. నేను ఎమోషనల్ లేదు, ఓన్లీ మా అమ్మకి మా నాన్నకి పవన్ కళ్యాణ్ గారికి, ఈ ముగ్గురే. అది ఎందుకో నాకు తెలియదు, మళ్ళీ ఏది నేను ఎమోషనల్ గా తీసుకుంది. కలిసారా ఎప్పుడైనా? లేదు, కలవాలంటే భయము. ఎందుకు? చూశానంటే ఆ కిక్ వెళ్ళిపోతుందేమో అని భయం. దూరంగా ఉంటే లవ్ ఎక్కువ ఉంటుంది. అతి త్వరలో ఆ దేవుడి దర్శనం మీకు కలగాలని అయితే నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా, సీరియస్ గా. అది చూసినా ఎన్నిసార్లు చూసినా ఆ లవ్ మాత్రం చెప్పాను కదా, అమ్మ నాన్న ప్రేమ ఎలా తెలుస్తుంది. ఇంతసేపు ప్రమోషన్స్ లో ఒకలా ఉన్నారు, పవర్ స్టార్ గారి గురించి మాట్లాడుతుంటే మొత్తం మీ వాయిస్, మీ బాడీ లాంగ్వేజ్ బ్లడ్ లోకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ పేరు చచ్చేంతరకు ఉండిపోతుంది బాడీలో. సార్ ఆరా అలా ఉంటుంది యాక్చువల్లీ. యా ట్రూలీ. సో టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? అబ్బో, అల్లు అర్జునా? మహేష్ బాబు. ఓకే. సో అల్లు అర్జున్ గారు కాబట్టి కామన్ గా అందరం కలిసి ఒకసారి తగ్గేదేలా టుగెదర్ అందామా? సో యాక్చువల్లీ తను హిందీ సినిమా డబ్బింగ్ సినిమా చూసింది, సో అది చెప్పింది. సో తెలుగులో ట్రై చేయొచ్చు మీరు. తగ్గేదేలా. సో ముగ్గురు అమ్మాయిలకి అల్లు అర్జున్ గారు అంటే ఫేవరెట్ హీరో అంట. సో మీరు మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ క్రష్ ఎవరు? మీరు ఏం చేస్తారు ఆ హీరోయిన్ కనిపిస్తే? ఎవరు లేరు, పాత హీరోయిన్స్, ఇలాంటి ఆన్సర్స్ దయచేసి చెప్పండి. ఆల్ టైమ్ ఫేవరెట్ ఒకరు, ప్రెసెంట్ క్రష్ ఒకరు. ప్రెసెంట్ అయితే ఎవరు లేరు క్రష్. ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరంటే శ్రీదేవి గారే ఉంటారు మనకు. అసలు హీరోస్ ఎందుకు ఇట్లా చెప్తారో నాకు అర్థం ఉంటారేమో, బట్ మాకు ఎంత ఇదిగా అనిపిస్తుంది, ఎంత టెక్, ఎంత పొగరు అనిపిస్తుంది. సరే, నువ్వే నా ఆల్ టైమ్ క్రష్ అనుకో. అవ్వా, ఎందుకంటే ఎక్కడో దూరం, ఇప్పుడు వీళ్ళు బాంబేకి వెళ్ళిపోతారు రేపు, నువ్వైతే మణికొండలో ఉంటావు. అంతే కదా. యు మీన్ సీరియస్ క్రష్? అదే అనుకో, సీరియస్ అనుకో, ఏముంది. ఓ మై గాడ్, నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు అనుకోబోని. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంట్రా నేను డైవర్ట్ అయిపోతున్నాను. ఓకే రా, నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. अभी मैं हरियाणा को क्रश वाला फील हो गया तुम लोग? ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతే
వాళ్ళు ఫీల్ అవుతే మీరు సడన్లీ నీకు క్రష్ అంటే వీళ్ళు సైలెంట్ అయిపోయారు వాళ్ళు. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదురా, మీరంటేనే ఇష్టం ఎందుకంటే మీరు మూవీ చేశారు కదా. యాక్చువల్లీ అబ్బాయిలందరూ పంచోళ్ళండి, వీళ్ళ అందరూ అమ్మాయిలు బేసిక్ గా. వాళ్ళ హార్ట్ అని చాలా సెన్సిటివ్ ఉంది. వాళ్ళు గొడవ పడ్డా తిట్టా ఏం చేసినా అందరూ అమ్మాయిలు మంచోళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐ రెస్పెక్ట్ ఉమెన్. వాళ్ళకి తెలియదు కొన్నిసార్లు తప్పు. వాట్ ఎవర్, అమ్మాయిలు ఆడవాళ్ళు చాలా మంచోళ్ళు. నైస్, థ్యాంక్ యూ. మా అందరం వాళ్ళు ఎంత చేసినా ఏం చేసినా కూడా మనం అన్ని అడ్జస్ట్ చేయడమే మగవాళ్ళు. मैं कहना चाहूंगी कि you deserve to be a crush because you are so pretty. Yeah. तो मतलब किसी का क्रश बनना इट्स लाइक नॉट सो, ये बहुत सरप्राइजिंग नहीं था हमारे लिए, तो हमने उसको दिल से एक्सेप्ट किया. థ్యాంక్ యూ. ఈ అమ్మాయిలు కూడా ఏదో అందంగా ఉన్నారు అంటున్నారు. అయ్యా నేనేం చేయలేను. అండ్ ఇయర్ రీసెంట్ టైమ్స్ లో రాజా సాబ్ లుక్ ఎలా అనిపించింది అండ్ ప్రభాస్ గారి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బేసిక్ గా మీరు రెగ్యులర్ గా మూవీస్ చూస్తూ ఉంటారా? రెగ్యులర్ చూస్తాను, కానీ ఇప్పుడు మన సినిమా వల్ల కొంచెం చూడలేకపోతున్నాను. బాగుంది, ప్రభాస్ గారు లుక్ అదిరిపోయింది. హెయిర్ స్టైల్ కానీ ఉమ్మేశాడు. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఈ మూవీలో మీరు అంటే లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేస్తారు? ఆడియన్స్ ఎందుకు వచ్చి ఈ మూవీ చూడాలి? 1/4 అనే టైటిల్ ఏంటి? నాకు ఆస్తి పంపకాల్లో వాటాలు తెలుసు, అవన్నీ తెలుసు. ఈ 1/4 ఏంటిరా? ఏం 1/2 తెలుసా? 1/2 1/2 ఏంటి? మనం చాయ్ దుకాణం 1/2 అవునవునవునవును. యా యా, అట్లాంటివి తెలుసు. ఇప్పుడు ఈ పెగ్ లాంటివి షేర్ చేసుకున్న వాటిని ఏమంటారు? సీరియస్ గా అడుగుతున్నా, హానెస్ట్లీ. పెగ్ ఎంతమంది షేర్ చేస్తారండి? పెగ్ ఎంతమంది షేర్ చేస్తారు? నేను సీరియస్ గా అడుగుతున్నా. ఇద్దరా? సరే, ఒక పెగ్ అంటే ఎంత ఇంతే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అంతేనా? పెగ్ అంటే ఎంత ఉంటదండి? ఇంత ఉంటది. సరే, ఒక హాఫ్ అనుకుందాం. ఒక హాఫ్. ఓకే, హాఫ్ అంటే బాటిల్ హాఫ్ కదా. బాటిల్ ఓకే. బేసిక్ గా ఒకటి తాగలేరు కదా. we are talking very professional talk, okay? Try to understand, very important discussion. సో ఒక హాఫ్ అయితే ఎంతమంది షేర్ చేస్తారు? ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటే 1/4 వేస్తారు. ఓకే, వన్ బాటిల్ 1/4 వేస్తారు. అవును, ఒక బాటిల్ హాఫ్ అంటే 1/4 కాదండి. హాఫ్ బాటిల్ వచ్చి 1. ఓకే, నలుగురు ఫ్రెండ్స్, సో 1/4 అంటే 1/4. ఓకే, ఇప్పుడు ఈ 1/4 ఏంటి అసలు? నేను రాత్రి అది సినిమా చూస్తే ఈ 1/4 అసలు ఈ టైటిల్ ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉంది? 1/4 ఏం షేర్ చేస్తున్నారు వీళ్ళు? ఏంటవుతుంది అని నేను ఒక టైంకి మందు షేర్ చేస్తున్నారా, ఆస్తి పంపకాలు అవుతున్నాయా, ఇవన్నీ ఆలోచిస్తున్నా. వాట్ ఈస్ దిస్ 1/4? కెన్ యూ టెల్ మీ? ఈ సినిమాలు ఎలా అంటే హరియానా, ఫస్ట్ హాఫ్ అంతా 1/4 విలన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వంశీ హీరో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు 1/4 సినిమా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో 1/4. ఓకే, మీకు చెప్తే అది అర్థం కాదు, సినిమా చూస్తే అర్థమైంది. ఓకే, నాకు ఎంత చెప్పినా సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్లాట్ 2 క్యారెక్టర్స్, ఒక టికెట్ కి 2 ధమాకాలు అయితే చూడబోతున్నారు ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1/4, సెకండ్ హాఫ్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో 1/4. ఓకే, సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. ఆన్ ద సెట్స్ ది మోస్ట్ ఇరిటేటింగ్ డే ఏదైనా ఉందా? లేదు షూట్ లో బాగానే ఉన్నాం, షూట్ బాగా చేసామని కాకుండా అబ్బా ఇది ది మోస్ట్ ఇరిటేటింగ్ డే లాగా ఉండింది ఆరియానా అని ఫీల్ అయిన డే ఒకటి చెప్పండి. I think I కాదు, అన్ని ఈవెనే మాట్లాడుతుందా? వీళ్ళు మౌనవ్రతమా? టాకింగ్ రియల్లీ గుడ్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఇంటరప్ట్ యూ, బట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్, ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడండి అక్క. अभी सीधा बताएगी फिर मैं बताऊंगी. yes, yeah. सेट पे इरिटेटिंग मेरे लिए जब मेरा मेकअप हुआ था, जिसमें मेरा फेस पूरी तरह से जला हुआ दिखाया गया है. अय्यो, वो मेकअप हुआ था, उसमें 3-4 आवर्स लगे थे उस मेकअप को करने में. तो पूरा शूट हो गया, सब कुछ डन हो गया. फिर कुछ लोग आके मुझे बोलते हैं कि शूट कंप्लीट, पैकअप हो गया और आप रिमूव कर लीजिए. फिर भी मैंने उनको बोला कि एक बार सर से कंफर्म कर लो, क्योंकि वो मेकअप करने में बहुत प्रॉब्लम हुआ मुझे. बहुत सारे केमिकल्स यूज हुए, वो जो स्किन पूरा रेडनेस और बहुत इरिटेशन हो रही थी मुझे. मैं बोल भी नहीं पा रही थी, बिल्कुल ड्राई हो गया था. मैं बिल्कुल कुछ खा पी नहीं पा रही थी, बहुत प्रॉब्लम हो रही थी. तो मैंने बोला एक बार कंफर्म कर लेते हैं कि कुछ शूट बचा तो नहीं है, फिर मैं उसको रिमूव करूँ. तो मैंने बोला नहीं, कंप्लीट हो गया सब कुछ. तो मैंने उसको रिमूव किया. 2 घंटे तक मैंने उस मेकअप को पूरा निकाला. फिर अचानक से कोई आता है, बोलता है कि एक शॉट रह गया है, तो फिर से मेकअप मेरे लिए बहुत ही खराब दिन था उस दिन. फिर अगेन मैं नेक्स्ट डे शूट भी नहीं कर पाई एक्चुअली. హాస్పిటల్ బెడ్ మీద 1 మినిట్ మేకప్ వేయించాను. फिर कर दिया. और फिर वो शॉट कंप्लीट. యాక్చువల్లీ ఫస్ట్ మేకప్ వేసారు, కోఆర్డినేటర్ వచ్చేసి ఆ మేకప్ అని చెప్పాడు, మొత్తం చేశారు మేకప్. तो वो होता है అది కొంచెం టఫ్ మేకప్ అన్నమాట, అదే చాలా టైం ప్రాసెస్ అది.
తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ వచ్చి ఏదో బై మిస్టేక్ వచ్చి చెప్పేసాడు. మళ్ళీ షూట్ స్టార్ట్ అంటే మళ్ళీ మేకప్ అయ్యాలి, మళ్ళీ 2 hours. उसके बाद तो मेकअप लगाने की बिल्कुल कंडीशन में नहीं थी नेक्स्ट डे शूट, तो मुझे कैंसिल करना पड़ा फिर। ఓకే పాపం సార్, ఏం మాట్లాడకపోయినా ఒక్కసారి మాట్లాడితే ఇంత మాట్లాడింది ఏంటి సార్, పాపం నిజంగా. అయ్యయ్యో, ఫర్ యూ ఎనీథింగ్ లైక్ దట్? तो इससे भारी तो कुछ भी नहीं है। हाँ, हाँ. भारी वाला। So tell me, while you were shooting the song, the best part of the song or best memory from the song? बेस्ट पार्ट उसके हुक स्टेप्स, आई रियली लाइक दैट हुक स्टेप, क्योंकि मेरे लिए भी थोड़ा अलग था. दैट टाइम आई वाज नॉट वेल, मैं ऑलरेडी एक शूट करके आ रही थी कहीं से, एंड मास्टर जी ने बोला कि आपको सीधा मुझे वो हुक स्टेप बता दिया, आपको ये करना है हुक स्टेप. फिर मैंने थोड़ा सोचा कि अच्छा ठीक है, मुझसे होगा या नहीं होगा ये, बट देन या वो अच्छे से हुआ एंड पूरा गाना बहुत अच्छे से हुआ, क्योंकि वो Oh. सॉन्ग ही बहुत ज़्यादा एनर्जेटिक है, यू नो, बहुत कैची सॉन्ग है, हर जगह पे प्ले हो रहा है. सो या నైస్. అండ్ మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి ఈ మూవీలో, అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో నా క్యారెక్టర్ పేరు వచ్చి కిరణ్. కిరణ్. ఓకే. సో వైజాగ్ గల్లీలో అలా అలా ఖాళీగా తిరుగుతుండే క్యారెక్టర్. సో ఫాదర్ సపోర్ట్ బాగుంటుంది సినిమాలో. మదర్ ఇంకా ఎవ్రీడే సుప్రభాతాలు మదర్ది. సిస్టర్ సపోర్ట్ బాగుంటుంది, సిస్టర్ది ఫాదర్ సపోర్ట్ బాగుంటుంది. అలా తిరుగుకుంటూ అంటాడు. ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత సెటిల్ అవ్వరు అన్నప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా అసలు ఈ ముగ్గురులో ఎవరినైనా పెళ్లి చేసుకుర్రా మీరు? ముగ్గురులో ఎవరు ముగ్గురు ఐ మీన్ ఎవరినైనా లవ్ చేశారా? అసలు ఏంటి ట్రైలర్ టీజర్ లో ఎక్కడ దొరకట్లేదు. మీరు ఒక ఆమెకు పెళ్లి అదే అదే అయిపోయినట్టుంది, సస్పెన్స్ మన సినిమా. లేకపోతే సారీ ఇంకొక హీరోయిన్ ఉంది. కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఉంది ఈ ఉంది ముగ్గురులో మొత్తం. హీరో గర్ల్ ఫ్రెండ్ ఎవరని కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ మెయిన్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి అపర్ణ. అపర్ణ बहुत सारी गर्ल्स, so many girls. in real life. అలా చూసారా, అమ్మాయిలు ఇండైరెక్ట్ పంచలేస్తారు. రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అంటున్నారు. చూసారా సార్ వీళ్ళు? ఓ మై గాడ్. సో డూ యూ आप लोग भी देख रहे हैं ना मेरे कितना साल है क्या मेरे को कोई हम लोगों को क्या पता, हम तो शूटिंग के बाद अभी मिल रहे गर्लफ्रेंड हैं। होता तो मेरे शूटिंग में लेके आता था ना, मैं क्यों नहीं लेके आया? అంటే అబ్బాయి మంచి సింగిల్ అని చెప్తున్నాడు. నైస్. అండ్ రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ చూస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది అసలు బిగ్ బాస్? బాగుంది అన్ని షోస్ నేను చూసే ఎపిసోడ్స్ బాగున్నాయి. లాంగ్ టైం, లాంగ్ టైం 2-3 years బ్యాక్. ఎక్కడ చెప్పాను కదా ఈ షూటింగ్ అడవిలో రిలీజ్ అడవిలో. అసలు బిగ్ నెక్స్ట్ బాస్, మళ్ళీ జనవరి నుంచి ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓ నైస్. ఓవరాల్ లో బిగ్ బాస్ అనే షో ఎలా అనిపిస్తుంది మీకు? అవును, ఓకే. మీకు ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? జనవరిలో షూటింగ్ అయినా క్యాన్సిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎలాగో. సో ఇంట్రెస్టెడ్ అట్లా జస్ట్ క్యాజువల్లీ ఆస్కింగ్. యాజ్ ఆఫ్ నౌ నా ప్లానింగ్ ఏంటంటే హరియానా కంటిన్యూ ప్రాజెక్ట్ చేయాలని సినిమాలే ఉంది. ఓకే. సో ఒక ప్లానింగ్ పెట్టుకున్నా. సో నెక్స్ట్ ఇయర్ ఒక 2 ప్రాజెక్ట్ 3 ప్రాజెక్ట్స్ చేయాలి. అలా ఎలా అలా అలా వెళ్తా కొంచెం ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. సో ఈ హడావిడిలో అయిపోతే మన బిగ్ బాస్ అనేది సో మీరు అంటుంది కావాలంటే ఏంటంటే, గెస్ట్కి వెళ్తా. ఓ నైస్. సో ఓవరాల్ గా మీరు అంటుంది ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్ అలా ప్లానింగ్ ఉందన్నమాట. సో ఓవరాల్ గా ఆడియన్స్ థియేటర్ కి వస్తే గనక ఏం ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తారు? 1/4 అనే సినిమాకి టికెట్ ఎందుకు కొనాలి థియేటర్ లో? ఏం ఎక్స్పీరియన్స్ సో చేస్తారు? బేసిక్ గా ఏంటంటే కొత్త హీరో అంటే సినిమాకి రావడం చాలా మంది ఆలోచిస్తారు బేసిక్ గా ఇప్పుడు ఉండే ట్రెండ్ లో. నేను కూడా కొన్నిసార్లు ఆలోచిస్తారు కొత్త హీరో అనేసి, కానీ నాకు అర్థమైంది ఏమంటే మన తెలుగు ఆడియన్స్ అన్ని సినిమాలు చూస్తారు. ఫస్ట్ వాళ్ళు చూడడానికి వాళ్ళకి ఒక సినిమా ఉందని తెలియాలి. అవును. సో అది మా ప్రొడ్యూసర్స్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. కానీ సినిమాకి వస్తే మాత్రం 100% డిసప్పాయింట్ అవ్వడారు. అది అని ఇది నా అష్యూరెన్స్. యాజ్ హీరోగా చెప్పలేదు, యాజ్ ఆడియన్స్ చెప్తున్నాను. డిసప్పాయింట్ అవ్వరు. ఒక ఫ్రేమ్ ఒక 10 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది సినిమాలో, తర్వాత స్టార్ట్ అవుతుంది సినిమా. అలా లేస్తుంది ఎండ్ వరకు ఎక్కడ ఫ్రేమ్ ఒక్క ఫ్రేమ్ బోరింగ్ ఉండదు. డెఫినెట్లీ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. సో December 12th your movie is releasing. So how excited you are, and would you like to tell something about your movie to the audience? Very excited. We We are very much excited. हमें बोलते हो definitely. No, please you can talk. बोलो ना, बात करो ना, बात कर. हमें बात करनी सिनेमा के लिए ज्यादा बात मैं करो. एकदम ज्यादा भी बोलने लगूंगी भी तो और सबको भी बोले। हम लोग बहुत बहुत एक्साइटेड excited और है। क्योंकि फिल्म हमारे दिल के जैसे बताया था बहुत करीब है और जैसे कि एक भी फ्रेम खाली नहीं जाएगा। ऑडियंस विल बी लाइक क्या होगा अब क्या होगा, तो कंफ्यूजन बना रहेगा। और जहाँ पे मुझे लगता है लाइफ में भी कंफ्यूजन बना रहता है तो एनर्जी बनी रहती है ना कि कुछ करना है, एंथुसियाज्म बना रहता है। तो ऑडियंस को बहुत मजा आने फुल वाला है। एंटरटेनमेंट है इस मूवी में, सब कुछ Full एंटरटेनमेंट everything।
సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అవ్వాలి సరే అని ఇప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ చేశారు కదా, నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. అమ్మా నేను నీకు నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడం తప్ప ఆన్సర్ చేయడం రాదు. ఈ ఒక్కసారి ట్రై చేయి, ప్లేస్ మారుద్దాం అంతే. ఓకే ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఎక్కువ వద్దు. ఓకే అసలు నేను చిన్న ఉన్నప్పుడు ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్స్ ఆన్సర్ రాసేదాన్ని I కాదు. have a question for you. ఇప్పుడు హరియానా ఓకే ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేసావు, అవును అది చాలా వైరల్ అయింది యాక్చువల్లీ. ఆ. అప్పుడు సన్నగా చాలా అవును మెయింటైన్ అంటే చేసావు, ఇప్పుడు డ్రమ్లా ఉన్నానా? కొంచెం పెరిగావు అని అది సెకండరీ. సో నువ్వెందుకు హీరోయిన్ గా ట్రై చేయలేదు తెలుగులో? ఓ మై గాడ్ యాక్చువల్లీ నేను కొన్ని ట్రై చేశాను అంటే honestly. నేను అనేది ఫేమ్ ఉంది, ఆ, పబ్లిక్ ఫిగర్, నువ్వు ఎందుకు హీరోయిన్ గా ట్రై చేయలేదు? మీలాంటి వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. అబ్బో. ఎవరు నాకు ఫోన్ చేసి నువ్వు రోహిత్ భాయ్ మా చేస్తావా ప్రొడ్యూసర్ రావడం సీరియస్లీ నేను గుర్తు రాలేదా మీకు ఎవరికి? నేను కూడా ఇప్పుడు బానే ఉన్నానుగా, ఎందుకు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వాలని చెప్తా, మా అనిపించలేదు. ప్రొడ్యూసర్ చెప్పా. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఐఎమ్ సో హ్యాపీ యూ ఆస్క్డ్ మీ. సో గుర్తు పెట్టుకోండా ప్లీజ్. షూర్. యా యు ఆర్ ఆస్కింగ్. కానీ మళ్ళీ ఆర్జీబీ ఇంటర్వ్యూలో సన్నగా అయిపోవాలి. ఏ నేను సన్నగా ఉన్నప్పుడు అందరు సన్నగా ఉన్నావు లావా అన్నారు. లేదు, సన్నగా ఉన్నప్పుడే బాగున్నావు కదా. ఓకే నేను అవుతాను. వర్ణించాడు కదా ఆర్జీవి గారు మీ గురించి. बात ही नहीं करते he will not allow us to talk to you. Yeah. So may we talk? యా షూర్. Okay. So you're so pretty. So do you have a boyfriend? మీ అచ్చా ఇది సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ వేసుకో. అదే मेन क्वेश्चन ले सकते आप लोग आराम से इंटरव्यू ले सकते हो. you know what, independent and pretty women they won't have boyfriend but they'll have rumors that we have a boyfriend. Same. Oh my god seriously. So हमारे behalf में अपने आंसर दे बोल दिया. दिया. సో you accept that no? yeah so అదొక ప్రాబ్లం సార్. అందమైన అమ్మాయిలు ఇండిపెండెంట్ అమ్మాయిలకి దీనికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటారని అనుకుంటారు, అంతేం ఉండదు, ఖాళీగానే ఉంటాము. సో ఆర్ యు సింగిల్ చూసిండ్రా అట్లుంటాయి అందరూ పరిస్థితి. సింగిల్ ఉంటారు కానీ అందరికి అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఉన్నారని అనుకుంటారు. అందుకనే ట్రై చేయరు. అదే ఎగ్జాక్ట్లీ, ఏది పడితే అది రాసేసుకొని ఎవరు ట్రై చేయరు, ఎవరు మాట్లాడడానికి రారు. అయ్యో సీరియస్లీ ఒకవేళ వాళ్ళు మాట్లాడదామని వచ్చిన వైబ్ సెట్ అవ్వదు. సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. December 12th 1/4 మూవీ మేము చూడబోతున్నాం అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. Thank you. Thank you so much. So guys, please don't miss to watch 1/4 movie on December 12th.